ఏంటి అలకే ఇది? అత్తయ్య ఇలా చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అది కాదు బావా. చిన్నప్పటి నుండి అత్తయ్య మా కుటుంబాన్ని ఎన్నో కష్టాలు పెట్టిందని మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. నేను వింటూ చూస్తూ పెరిగాను. అయినా సరే మీ పరిస్థితి బాలేదని తెలిసినప్పుడు, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని వద్దు, మా ఇంట్లో పెట్టొద్దు అని చెప్పినా సరే నేనందరినీ ఎదిరించి మనిషికి మారే అవకాశం ఒక్కసారైనా ఇవ్వాలి అని అందరినీ ఒప్పించి వాళ్ళకిష్టం లేకపోయినా సరే బలవంతంగా నిన్ను మీ అమ్మని మా ఇంట్లో ఉండదించాను. నీ మనసు మంచిదని తెలుసుకుని నీ మెళ్ళో తాళి కట్టాను. ఈ ఇంట్లో పెద్ద కోడలిగా నీకు స్థానం ఇచ్చాను. కానీ మీ అమ్మ చేసిందేంటి? ఇన్ని సంవత్సరాలుగా సమాజంలో నాకంటూ ఉన్న పరువుని ఈ ఒక్క రోజులో మీ అమ్మ తీసేసింది. ఇంట్లో వాళ్ళ ముందు, బయట వాళ్ళ ముందు, అందరి ముందు నేను తల దించుకునేలా చేసింది. అయినా ఇలాంటి పనులు చేసే ముందు మీ అమ్మకి నేను గుర్తుకు రాలేదా? నువ్వు గుర్తుకు రాలేదా? లేకపోతే ఈ ఇల్లు గుర్తుకు రాలేదా? అయినా దొంగతనం చేయాల్సినంత అవసరం మీ అమ్మకేమొచ్చింది? ఏదైనా కావాలని నాకు చెప్తే నేను తీసుకొచ్చి ఇచ్చావాణ్ణి కదా. తెచ్చివనా? చెప్పు. అసలు మీ అమ్మ ఎందుకు ఈ తప్పు చేసింది? నా పరువు ఎందుకు తీసింది? అయినా జ్యువెలరీ షాప్కి వెళ్ళి నగలు దొంగతనం చేసి నీకు తెచ్చివాల్సిన అవసరం ఏంటి? లేదు, నేను రివర్స్లో వెళ్ళకపోతే భావన ఆపడం చాలా కష్టం. నేను ఇంతలా మాట్లాడుతూ ఉంటే నువ్వు నోరు తెరిచి సమాధానం చెప్పవేంటి? చెప్పాలైక్యా? ఏం చెప్పాలి బావా? ఏం చెప్పాలి? దొంగతనం మా అమ్మ చేయలేదు, చేయించారని చెప్పాలా? మీ అమ్మతో ఇంకొకరు చేయించడం ఏంటి? అవును బావా, మా అమ్మతో ఆ హరిప్రసాద్ భూమి వాళ్లే ఇదంతా చేయించారు. వాళ్ళు చేయించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వే అర్థం చేసుకోవాలి బావా. నన్ను అర్థం చేసుకుంటున్నావు, కానీ నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పాలైక్యా. ఈ ఇంట్లో ఇప్పటికిప్పుడు నల్లపూసల కార్యక్రమం అనేది ఒక పక్క ప్లాన్ బావా. నన్ను మా అమ్మని అవమానించడం కోసమే ఆ భూమి వాళ్ల నాన్న హరిప్రసాద్ తో కలిసి ఆడుతున్న నాటకం ఇది. అర్థం కావట్లేదా బావా? చెప్తాను, జాగ్రత్తగా విను. నల్లపూసల ఫంక్షన్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా బంగారంతో కూడుకున్న వ్యవహారం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ హరిప్రసాద్ వాళ్లేమో కోటీశ్వరులు. వాళ్ళెంత బంగారమైనా తీసుకురాగలరు, ఎంత ఖర్చైనా పెట్టగలరు. కానీ మా అమ్మ దగ్గర, నా దగ్గర ఏం డబ్బులున్నాయి? మేమే ఇంట్లో ఆధారపడి బతుకుతున్న వాళ్ళం. అలాంటిది మా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది అడ్డం పెట్టుకునే నన్నందరి ముందు అవమానించడానికి, మా అమ్మ పరువు తీయడానికి పక్కాగా వేసిన స్కెచ్ ఇది. అదేంటలాకి అలా అంటావు? హరిప్రసాద్ వాళ్ళు మీకు నగలు కూడా తీసిస్తానంటే మీరే వద్దన్నారంట కదా. మీ అమ్మ మేము తెచ్చుకుంటామని చాలా గొప్పగా చెప్పిందంట కదా. ఇప్పుడు వాళ్ళ మీద నిందలేస్తారేంటి? అదే బావా వాళ్ళ తెలివి. వాళ్ళు తీసిస్తామనగానే మేము గంగురెద్దులా తల ఊపామనుకో, అప్పుడు వాళ్ళు నలుగురిలో ఏమంటారు? వాళ్ళ గతి లేకపోతే మేమే నగలు, బట్టలు అన్నీ పెట్టాము, ఈ ఫంక్షన్ కూడా మేమే చేశాము అని అందరి ముందు గొప్పలు చెప్పుకుంటారు. అప్పుడు మా అమ్మ పరువు పోతుంది, ఈ ఇంటి పెద్ద కోడలైనా నా పరువు పోతుంది. అది ఆలోచించే మా అమ్మ వాళ్ళ దగ్గర చేయి చాచలేదు. ఏ అప్పో సొప్పో చేసి బట్టలు, నగలు అన్ని తీసిద్దామనుకుంది. కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి డబ్బులు సమకూర్చే సమయం కూడా మా అమ్మకి ఇవ్వలేదు బావా. వెంటనే ఫంక్షన్ చేయాలని హడావిడి చేసి గోల్డ్ షాపుకు కూడా తీసుకువెళ్లారట. గోల్డ్ షాప్ లో కూడా మా అమ్మని అవమానించాలని చూశారంట. అందుకే ఆవిడకేం చేయాలో తెలియక నా పరువు పోకుండా ఉండాలని తన మనసును చంపుకొని ఎప్పుడు చేయని పని చేసింది. అందరి ముందు దొంగ అనే ముద్ర వేయించుకోవడానికి కూడా సిద్ధపడింది. ఏ తల్లి మాత్రం తన కూతురు అందరి ముందు గొప్పగా ఉండాలని కోరుకోదు బావా. మా అమ్మ కూడా అలాగే కోరుకుంది, అలాగే చూడాలనుకుంది. దానికోసమే దొంగతనం చేసింది, కానీ వేరే ఉద్దేశంతో కాదు బావా. అంటే ఇదంతా నాకు ముందే చెప్పుంటే నేనే మీకు డబ్బిచ్చేవాడిని కదా. అప్పుడు మీరు దర్జాగా వెళ్ళి బంగారం కొనుక్కునేవాళ్ళు కదా. వద్దు బావా, ఇప్పటికే నువ్వు మా కోసం చాలా చేశావు. అందరినీ ఎదిరించి ఇంట్లో ఉండనిచ్చావు, ఆశ్రయం ఇచ్చావు. ఆ తర్వాత నీ జీవితంలోకి ఆహ్వానించావు. ఇలా మా కోసం ఎంతో చేసిన నిన్ను మళ్ళీ డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టమంటావా? ఒకవేళ నువ్వు పెద్ద మనసుతో ఇచ్చినా అది అత్తయ్య వాళ్లకు కానీ, వదిన వాళ్లకు కానీ, లేకపోతే ఆ హరిప్రసాద్ వాళ్లకు కానీ తెలిస్తే ఎలా ఉంటుంది? మాకు గతి లేక నీ దగ్గర తీసుకున్నామని అనుకుంటారు కదా. అనుకోవడమే కాదు, మళ్ళీ ఇంట్లో గొడవలు సృష్టిస్తారు. ఇప్పటికే మన ఇంట్లో ఉన్న గొడవలు, సమస్యలు, మనస్పర్ధలు చాలు బావా. మళ్ళీ కొత్తవి రాకూడదు. ఏది ఏమైనా మా అమ్మ చేసింది తప్పే బావా, కాదన్ను. అందుకు శిక్ష కూడా పడాలి. అందుకే నేను ఇంటి నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ ఇంట్లోనే ఉంటే అందరూ ఇకపై మమ్మల్ని దొంగలుగానే చూస్తారు. అందుకే బావా నేను వెళ్ళిపోతాను. అలక్య ఏంటి పిచ్చి పని? లేదు బావా, ప్లీజ్ నా మాట విను. మా వల్ల నీ పరువు పోకూడదు.
నువ్వు బాగుండాలి, మీరందరూ కలిసి ఉండాలి. నన్ను వెళ్ళనివ్వు బావా, ప్లీజ్. అలైక్య, బావా, ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే నలుగురు నీ గురించి ఇంకా చెడ్డగా అనుకుంటారు. బయట వాళ్ళ గురించి నీకు అనవసరం. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరూ నీ గురించి అలా అనుకోరు. లేదు బావా, అనుకుంటారు. అనుకోరని చెప్తున్నా కదా, నాతో రా. ఎన్ని రోజులు పరువే ప్రాణంగా బ్రతుకుతూ వచ్చాము. అవసరానికి ఎవ్వరి దగ్గర చేయి చాచలేదు. ఎంతో గౌరవంగా బ్రతికాము. అలాంటిది ఈరోజు విరూపాక్ష చేసిన పని వల్ల ఈ ఇంటి పరువంతా పోయినట్టయింది. రేపటి నుంచి జనాలు చూసే చూపుల్లో, పలకరించే మాటల్లో అన్నీ తేడాగానే ఉంటాయి. తలుచుకుంటేనే భయంగా ఉంది. అమ్మా, హరిప్రసాద్ గారు వాళ్ళెక్కడా? నువ్వు వచ్చినప్పుడే వాళ్ళు బయలుదేరారు. ఏ రాఘవ, నువ్వు వాళ్ళతో ఏమైనా మాట్లాడాలా? మాట్లాడడం కాదక్క, వాళ్ళని నిలదీయాలి. ఏమంటున్నావురా? నిలదీయడమేంటి? వాళ్ళ వల్లే కదా మన ఇంట్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? వాళ్ళేం చేశారు? వాళ్ళ వల్ల ఈరోజు మన ఇంట్లో ఈ పరిస్థితి రావడం ఏంటి? తప్పు చేసిందెవరో నీకు తెలియదా? ఎందుకు అనవసరంగా వాళ్ళని అంటున్నావు? అమ్మా, నువ్వు ఒక నిమిషం ఆగు. రాఘవ్కి అలేఖ్య ఏం చెప్పిందో తెలుసుకుందాం. అలేఖ్య, రాఘవ్కి ఏం చెప్పావు? అడుగుతుంది నిన్నే అలేఖ్య, చెప్పు. నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. నువ్వు రాఘవకి ఏదో చెప్పావు. లేకపోతే హరిప్రసాద్ మావయ్య వాళ్ళదే తప్పని రాఘవ్ ఎందుకంటాడు? అక్క, నేను మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడండి, అలైక్యతో కాదు. రాఘవ, నిజం తెలుసుకోకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నప్పుడు నీతో ఎలారా మాట్లాడేది? తప్పు జరిగినప్పుడు పక్కనుంది అలేఖ్య కదా, అందుకే తనని అడుగుతున్నాను. అసలు నీకు తను ఏం చెప్పిందిరా? తను ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద నిందల మోపాలను చూడదు. తను జరిగిందే చెప్పింది. అంతకు మించి నాకు అర్థమైంది ఏంటంటే, విరూపాక్షతే దొంగతనం చేయడానికి కారణం ఆ హరిప్రసాద్ గారే అని. వాళ్ళు కారణం అవడం ఏంట్రా? అవునమ్మా, వాళ్లే కారణం. ఏ భూమి, మీ ఇంట్లో వాళ్ళు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తామని నీకు చెప్పలేదా? చెప్పకపోతే అది వాళ్ళ తప్పు. చెప్పినా నువ్వు జరిపించావు, నీ తప్పు. అలైకే స్టేటస్ ఏంటో నీకు తెలీదా? మీ గొప్పలు బడాయిలు చూపించుకోవడానికి పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అవసరమా? రే, అసలు ఇక్కడ గొప్పలు బడాయిలు చూపించుకోవడానికి ఫంక్షన్ చేయలేదురా. కూతురు సౌభాగ్యంగా ఉండాలని, కూతురు వెళ్లిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని జరిపించిన నల్లపూసల ఫంక్షన్ ఇది. అంతేకాని దాన్ని నువ్వు వేరేలా చూడకు రాఘవా. లేదక్క, వీళ్ళు కావాలని చేశారు. ఒకవేళ హరిప్రసాద్ గారికి అవసరం లేకపోయినా భూమి మనసులో అలైక్య వాళ్ళకంటే తానే గొప్ప నిరూపించుకోవాలనుంది. అందుకే ఇలా చేసింది. నేను ఏదైతే అనుకున్నానో అదే జరుగుతుంది. మా అమ్మ దొంగతనం చేసిందన్న టాపిక్ డైవర్ట్ అయ్యి భూమి మీదకి, హరిప్రసాద్ మీదకి టాపిక్ డైవర్ట్ అయింది. పనిలో పనిగా అమ్మని ఇంట్లోకి తీసుకొచ్చేయాలి. ఏ భూమి, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? ఇంట్లో నుంచి విరూపాక్ష గారు వెళ్ళిపోయారు, హ్యాపీయే కదా? ఏం మాట్లాడుతున్నారు బావగారు? విరూపాక్ష గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు ఆనందం ఏంటి? అయినా నాకు గాని మా నాన్నకు గాని ఎలాంటి గొప్పలు చూపించుకోవాలని మాకెప్పుడూ లేదు.